రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పోలవరం జిల్లాకు సంబంధించి వివరాలేంటి? ఇది పూర్తిగా దాదాపు 80% పైగా మన్యం ఏజెన్సీ ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం. ఇది ఒక ప్రత్యేకమైన ఐటీడీఏ ఏర్పాటుతో పునర్విభజన జిల్లాల పునర్విభజన వరకు కూడా తూర్పుగోదావరి కేంద్రంగా రంపచోడవరం మొత్తం మన్యం అంతా కూడా కొనసాగింది. జిల్లా ఏర్పాటు తర్వాత అల్లూరు జిల్లాలో ఈ తూర్పు మన్యంలోని 7 మండలాలు, అట్లాగే విలీన మండలాలు చింతూరు, కోనవరం, ఎటపాక, వరరామచంద్రాపురంతో పాటు అంతకుముందు ఉన్న పూర్వపు రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, రాజవమంగి, అడ్డతీగల, గంగవరం, దేవీపట్నం, వైరామవరం, ఇలా మారేడుమిల్లి ఇవన్నీ కలిపేసి ఈ ఒడ్డునున్న గోదావరికి యువతల వైపు ఉన్న ప్రాంతం ఇది. అలాగే తాజాగా పోలవరం ప్రాజెక్టు, చారిత్రాత్మక ప్రాజెక్టు నిర్మాణం తర్వాత పోలవరం చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా ఏర్పడింది. గోదావరికి అవతల వైపు ఉండే ప్రాంతం. వీటన్నిటినీ కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ అందుబాటులో జిల్లా కేంద్రం రంపచోడవరంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక చారిత్రక నిర్ణయమనే చెప్పాలి. గత కొంతకాలంగా ఇప్పటికే అల్లూరు జిల్లాలో కలపడం వల్ల తూర్పు మన్యంలో భాగంగా ఉన్న ఒకవైపు కాకినాడ, మరోవైపు రాజమహేంద్రవరం, ఇక్కడ గిరిజన ప్రజలంతా కూడా ఏదైనా ఎక్కువ అవసరాలకు వచ్చారు, లేదంటే రంపచోడవరంతోనే వాళ్ళ పనులన్నీ కూడా కొనసాగాయి. పాడేరు కేంద్రంగా వాళ్ళ గత ప్రభుత్వం కలపడంతో చాలా ఇబ్బందులు, సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. రోజుల తరబడి అక్కడికి పనుల కోసం వెళ్లి వాళ్ళంతా తిరిగి అక్కడ పనులు చూసుకొని మళ్ళీ ఇక్కడికి స్వస్థలానికి రావడానికి గిరిజనులు 3 ఏళ్ల పాటు చాలా ఇబ్బందులే పడ్డారని చెప్పాలి. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునరుద్ధరణతో పాటు కొంత సౌలభ్యం ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రాలు, ఆయా ప్రాంతాల ఆకాంక్షలు కూడా తీర్చేందుకు ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి రాజమహేంద్రవరం కేంద్రంగా కలపాలని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక నిర్ణయం తీసుకొని రంపచోడవరం కేంద్రంగా ఒక ప్రత్యేకమైన పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పాలి. అయితే పూర్తిగా మన్యం ప్రాంతంలో ఉండటం, పర్యాటకం పైనే ఆధారపడటం, అటవీ సంపద, అలాగే పోడు వ్యవసాయం, ఇతర చిన్న చిన్న వ్యవసాయంతో పాటు గిరిజనులంతా కూడా స్థానికంగా ఉపాధి కోసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. కొన్ని సార్లు సుదీర్ఘ ప్రాంతానికి వలసలు కూడా వెళ్లే ప్రాంతం అని చెప్పాలి. ఆదాయ వనరులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. పర్యాటకం, ఎకో టూరిజం, మారేడుమిల్లి ప్రాంతంతో పాటు కొంత పోడు వ్యవసాయం, స్థానిక అటవీ ఉత్పత్తుల వల్ల జీవనాధారం సాగించే ప్రాంతం. దీన్ని వీళ్ళకి ఉపాధి అవకాశాలు పెంపొందించడం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది ఒక రంపచోడవరం కేంద్రంగా మన్యం వాసుల సుదీర్ఘ ఆకాంక్ష కూడా ప్రభుత్వం తీర్చిందనే చెప్పాల్సి వస్తున్నా. ధన్యవాదాలు సాయికృష్ణ.